అన్న మళ్ళీ పోతాం మళ్ళీ తేమంది అంటారు, మళ్ళీ కొనరా అన్న. కూలీలు రాత్రి పడ్డా 10 ఇంచులు దాకా మెడకాయ అంత నీళ్ళు కొట్టి కొట్టి ఈ మెడకాయ తిరగట్లేదు. ఇదంతా ఎప్పుడు పోయాలి, ఎప్పుడు మట్టి కొట్టకపోయినా మట్టి కొట్టకపోయి ఉప్పు రాసి వేసుకొని పట్టాలు కట్టుకొని మేము 1వ తారీఖు నుంచి తోలినాం సార్. 3వ తారీఖు ఓపెన్ చేశారు. 3వ తారీఖు నుంచి అలాట్మెంట్ ఇంకొక వారంలో వస్తుందా, 2-3 రోజులు వచ్చింది అనగా వారానికి వచ్చింది. అలాట్మెంట్ వచ్చాక కూడా 4 రోజుల దాకా 5-6 రోజుల దాకా కూడా మిల్లర్లు రాలేదు. తర్వాత 5-6 రోజుల తర్వాత నుంచి వచ్చి మిల్లర్లు మొత్తం శాంపిల్స్ ఎత్తుకులు ఆడుకుంటున్నాం సార్. అంటే ఈ నలిసి రా రైస్ కావాలంట. మరి ఎండాకాలం ఒడ్లు ఎక్కడ రా రైస్ తీయలేము సార్. తీయలేము కూడా మనం. అది 1000 పదులు పెట్టుకుంటాం. కొంచెం మందు కట్ల ఖర్చు, ఆ ఖర్చు, ఈ ఖర్చు మొత్తం తగ్గిద్దని 1000 పదులు పెట్టుకుంటాం. 1000 పదుల్లో మనకి రా రైస్ రావాలంటే రాదు. దాల్చుకుంటున్నారు సార్ వాళ్ళు. ఐకేపీ వాళ్ళు అమ్మట వచ్చి చూపిస్తున్నారు. అసలు మిల్లర్లు ఐకేపీ వాళ్ళు ఉండగా మిల్లర్లు వచ్చే పని లేదు ఇక్కడ. మెయిన్ అది వాళ్ళు ఎమ్మడి పెట్టుకొని తీసుకొని వచ్చి మిల్లర్లకి టెస్టింగ్ చేపించి వాళ్ళు కావాలంటేనే ఇలా సార్. ఇది గవర్నమెంట్కి వేసినా కూడా మనం వేస్ట్ సార్. ఇది అట్లా గవర్నమెంట్ కొన్నంటే మేము బయట అమ్ముకుంటాం. మిల్లర్లకి 10 వచ్చినా 5 వచ్చినా మేము అమ్ముకునేవాళ్ళం. మాకు ఇది ఏంటి సార్? మేము రైతు అన్నోడు 4 కడుపు నింపాలనుకుంటాడు కానీ 4 కడుపు కొట్టేవాడు కాదు సార్. ఈ బాధలు మాకు ఇగో ఈ భూమి మట్టి భూమి పెద్దలు ఏరుకొని ఇట్లా ఏరుకొని పక్కకి ఇట్లా వేసుకుంటున్నాం సార్. ఈ పంట ఎన్ని సంవత్సరాలు తినాలి సార్? మేము పండించిన రైతు ఈ పంట కొన్ని వేల మంది తింటారు సార్. ఇప్పుడు ఈ పంట గవర్నమెంట్కి వేస్తే కోటా బియ్యం వేస్తే కొన్ని వేల మంది తింటారు. మేము పంటేసి మాకు ఇచ్చేదే మాకు వానాకాలం పంటకి వేసాం సార్. సామసూర మేము ఇదే 18 ఎకరాలు వేసాం. మాకు 500 ఇచ్చింది బోనస్ కరెక్టే. మేము తీసుకుని అబద్ధం 500 బస్సాకి ఇచ్చి 1400 రూపాయలు మందు కట్ట పెంచారు సార్. 500 తీసుకుంటే 1400 యూరియా కట్టకు పెరిగితే సార్ ఇక మేము 500 తీసుకొని ఏదో అంటారే లంచం తీసుకొని మంచం అని అంటారు. ఆ కథ అయింది సార్. మేము 500 తీసుకొని 1400 మందు కట్ట కొనుక్కున్నాం. అయినా మేము దేనికి భయపడలేదు. రైతన్నోడు ఖర్చుకు భయపడ్డు. 4 కడుపు నింపడానికి దీని మీద ఎంతమంది సార్? ట్రాక్టర్లు, మిషన్లు, కూలోళ్ళు, మళ్ళీ ఈ గవర్నమెంట్ ఎంతమంది బతుకుతున్నారు సార్ ఈ రైతుల మీద? ఈ రైతుల మీద ఎంతమంది బతుకుతున్నారు సార్? బొచ్చెడు మంది బతుకుతున్నారు. మిల్లర్లు కూడా దీని మీద బతుకుతున్నారు సార్. మెయిన్ వాస్తవం అయితే మిల్లర్లు కూడా దీని మీద బతుకుతున్నారు. మా మిల్లర్లకు మరి రైతుకే మిల్లర్ కాడికి పోతే దళారులు అవుతున్నారు కానీ మేము కావట్లేదా సార్? ఈ మట్టి దీని మట్టే కలుపుతున్నాం కదా సార్. మేము ఏం చేస్తాం సార్? రైతు తీరుగా ఉంచుతున్నారు. మిల్లర్ తీరే, దళారు తీరే. దళారులే ఎక్కువ అయ్యారు. మాకు రైతులు ఎప్పుడు ఈ మట్టి దీని మట్టి కక్కటమే సార్.